పంటలు మార్పిడి చేయడం వలన భూమిలో పోషక విలువలు లేదా సారం అనేది పెరుగుతుందా? అది నిజమేనా? అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో, అట్లాగే ఏళ్ల తరబడి ఒకే రకమైనటువంటి పంటలు వేయడం వలన లాస్ ఉందా? లేదా లాభం ఉందా? అనే దాని గురించి కూడా సైంటిఫిక్‌గా మరియు ప్రతి ఒక్క రైతుకు అర్థమయ్యే విధంగా మాట్లాడుకుందాం. సో, వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉండబోతుంది. సో, వీడియో అనేది లైక్ చేయండి. అట్లాగే మీలో ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం గనక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇంక వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సో, పంటలు మార్పిడి చేయడం వలన లాభమా? లాసా? అంటే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకొని వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి భూమిలో ఒక 10 పోషకాలు ఉన్నాయనుకుందాం. సో, మీరు ఒక పంట వేశారనుకోండి. సో, ఆ పంటకు ఒక స్వభావం అనేది ఉంటుంది. ఒక్కో పంట ఏం చేస్తుందంటే నైట్రోజన్ తక్కువగా తీసుకొని భాస్వరం ఎక్కువగా తీసుకుంటుంది. ఒక పంట ఏం చేస్తుంది పొటాష్ మరియు నైట్రోజను అట్లాగే సల్ఫర్. సో, ఈ విధంగా తీసుకుంటుంది. ఇంకొక పంట అసలు ఏమాత్రం భూమిలో ఉన్నటువంటి నైట్రోజన్‌ని తీసుకోదు. కేవలం అది గాలిలో ఉన్నటువంటి నైట్రోజన్‌ని సృష్టించుకొని భాస్వరం, సల్ఫర్ లాంటి తక్కువ మోతాదులో వినియోగించుకొని ఆ పంట అనేది కోతకొచ్చేస్తుందన్నమాట. సో, ఇట్లాగా ఒక్కొక్క పంట ఒక్కొక్క రకమైనటువంటి పోషకాల మోతాదులనేవి డిఫరెన్స్‌గా ఉంటాయన్నమాట. అంటే మన భూమిలో 10 పోషకాలు గనక ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నాయనుకుంటే, ఒక్కొక్క పంట అందులోని పోషకాలను ఒక్కొక్క మోతాదులో తీసుకుంటుందన్నమాట. సో, మనకి ఉదాహరణకి తెలంగాణలోని ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్‌లో ఏరియాలను తీసుకుంటే, మనకి ఇక్కడ 70-80% ఆఫ్ ద పీపుల్ అంటే 70% నుంచి 80% ప్రజలు పంట మీదనే ఆధారపడుతున్నారు. సో, ఈ పత్తి పంట అనేది వాళ్ళేందంటే ఏళ్ల తరబడి ఒకే రకమైనటువంటి పంటలనేది వేసేస్తున్నారనమాట. అంటే అసలు పంటలనేవి మొత్తానికి చేంజ్ చేయడం లేదు. అట్లాగే పంటలో ఇంటర్ క్రాప్ విధానం అంటే పంటల్లో చాలా మధ్యన ఈ లెగ్యూమ్ అపరాలకు సంబంధించినటువంటి పంటలు కూడా ఇట్లాంటి పంటలు కూడా వేయడం లేదనమాట. ఓన్లీ సింగిల్ కాటన్ ఏస్తున్నారు. సో, ఇట్లాగా కేవలం కాటన్ ఏసేటువంటి భూములలో ఏ విధమైనటువంటి పోషకాల లభ్యతలో డిఫరెన్సెస్ అనేవి ఉంటాయో కొంచెం డీటెయిల్డ్‌గా అయితే మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మేజర్‌గా పత్తి పంటకు గమనిస్తే నైట్రోజన్, అట్లాగే ఫాస్ఫరస్, పొటాషియం, కొంత మోతాదులో సల్ఫర్. సో, ఇవి మేజర్ పోషకాలన్నమాట పత్తి పంటకు. సో, రైతనేవాడు ఒకే రకమైనటువంటి ఆ పంటను 10 సంవత్సరాలుగా వేసినట్లయితే ప్రతి సంవత్సరం కూడా ఎంతో కొంత ఆ పంట అనేది ఆ పంట యొక్క స్వభావమే ఈ నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, సల్ఫర్ ఇట్లాంటి పంటలను తీసుకునేటువంటి స్వభావం కలిగినటువంటి పత్తి పంట మీరు ఎన్ని వేరే రకమైనటువంటి పోషకాలు మీరు వేసినా అది తీసుకోదు. ఆల్రెడీ ఎంతో కొంత స్టోరేజ్ అయి ఉన్నప్పటికీ కూడా వేరే పోషకాలను అవి తీసుకోదు. ఎందుకంటే దాని యొక్క స్వభావం, దాని యొక్క నేచర్ అదన్నమాట. సో, మనకి 10 పోషకాలు భూమిలో ఉంటే కేవలం పత్తి అనేది 4-5 రకమైనటువంటి పోషకాలు మాత్రమే తీసుకుంటుంది. సో, మీరు ఏళ్ల తరబడి అదే రకమైనటువంటి పోషకాలు వేయడం వల్ల ఏమైతుందంటే ఆ పోషకాలనేవి భూమిలో లభ్యత అనేది తగ్గిపోతుంది. సో, మొత్తం మనకిప్పుడు గ్రాఫ్ అనేది మనకి ఒక ఫస్ట్ టైము కాటన్ వేసినప్పుడు ఆ భూమిలో మనకొక 70-80% మంచి కంటెంట్‌తో కూడినటువంటి పోషకాలుంటాయన్నమాట. ఈ పత్తికి సంబంధించినట్టు. మీరు రెగ్యులర్ ప్యాటర్న్‌లో పత్తి పంట వేస్తున్నట్లయితే అది తీసుకొని అవే రకమైనటువంటి పోషకాలు తీసుకున్నప్పుడు ఏమైతుందంటే మళ్ళా రెండో సంవత్సరంకొచ్చేసరికి ఒక 50% పడిపోతుంది. సో, మూడో సంవత్సరం వేసినట్లయితే ఇంకొక 40%, 30%. సో, ఇట్లాగా పోషకాల లభ్యత అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో, ఇట్లాగా తగ్గడం వల్ల ఏమైతుందంటే రైతులకు దిగుబడి రాదు. దిగుబడి రాకపోతే ఏమైతది? ఈ కాంప్లెక్స్ ఎరువులు విపరీతంగా వేసేస్తారనమాట. కేవలం కాంప్లెక్స్ ఎరువులుగా. సో, ఇవి ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి పోషకాలని భూమిలో న్యాచురల్‌గా సేంద్రియ పదార్థంగా కాకుండా మనకి కెమికల్ రూపంలో ఇస్తారనమాట. సో, ఇట్లాగ ఇవ్వడం వల్ల ఏమైతున్నది? 2 నష్టాలున్నాయి. ఒకటోదేంటంటే భూమిలో పోషకాల ఖజానా ఖాళీ అయిపోతుంది. సో, అదొకటి మెయిన్ లాసు. రెండవదొచ్చేసి మనకు ఈ అధిక మోతాదులో కాంప్లెక్స్ ఎరువులు వాడడం వల్ల మనకి ఈ సహజంగానే భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులనేవి చనిపోతాయన్నమాట. సో, ఈ సూక్ష్మజీవులు చనిపోయినప్పుడు ఏమైతుందంటే భూమి అనేది గుల్లబారుతనం అనేది పోతుందన్నమాట. అంటే సహజంగా
భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు అనేవి ఈ కాంప్లెక్స్ ఎరువుల్లో ఉండేటువంటి రసాయనాలకు సూక్ష్మజీవులు అనేవి చనిపోతాయి అన్నమాట. సో చనిపోతే ఏమవుతుందంటే భూమి అనేది సిమెంటు లాగా గట్టి పడిపోతుంది అన్నమాట. మీరు అబ్జర్వ్ చేయండి, భూమి అనేది ఎంత గట్టిగా ఉంది. మన భూమి యొక్క ఆరోగ్యం తెలుసుకోవాలంటే అది గట్టిగా ఉంటే ఆరోగ్య స్థితిలో లేనట్టు, ఎంత మెత్తగా ఉంటే భూమి అనేది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇట్లా గొయ్యి తవ్వడానికి వెళ్ళినప్పుడు మీకు అది ఎంత తొందరగా అది భూమి అనేది పికిలిస్తుంది, ఎంత తొందరగా గొయ్యి అనేది తీయగలుగుతున్నాము, ఎంత గట్టిగా ఉంది అనేది మీరు తెలుసుకోవచ్చు. ఈ విధంగా జరుగుతుందన్నమాట. సో ఏళ్ల తరబడి ఒకే రకమైనటువంటి పంటలు, ఒకే రకమైనటువంటి పోషకాల లభ్యత అనేది ఉంటుంది కాబట్టి, సో ఆ పంటకు సంబంధించినటువంటి పోషకాలు అనేవి వాడకం జరుగుతుంది కాబట్టి ఆ పోషకాలు ఖాళీ అయిపోతున్నాయి. ఖాళీ అయిపోవడం వల్ల ఏం చేస్తున్నాడు రైతు, కాంప్లెక్స్ ఎరువుల్ని విపరీతంగా వేసేసి భూమి అనేది సిమెంటు లాగా మారిపోతుందన్నమాట. సో అదే మనము ఇంటర్ క్రాపింగ్ విధానం అంటే పంట మార్పిడి లేదా ఈ పత్తి పంటలోనే ఇంకా వేరే పంటని ఇంటర్ క్రాప్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇంటర్ క్రాప్ అంటే మళ్ళీ కేవలం లెగ్యూమ్ పంటలు వేసినప్పుడే మనకి రైతుకు అనేది కొంచెం లాభసాటిగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ లెగ్యూమ్ పంటల లక్షణం కనుక చూసినట్లయితే వేరు బుడిపెలు ఉంటాయన్నమాట. ఈ వేరు బుడిపెల నుంచి మనకి నైట్రోజన్ అనేటువంటి అత్యధికమైనటువంటి వాడకం కలిగినటువంటి పోషకం అన్నమాట ఇది నైట్రోజన్ అనేది. సో ఈ నైట్రోజన్ని అట్మాస్ఫియర్ అంటే వాతావరణం నుంచి తీసుకొని మన భూమిలోకి దాదాపు 40-80 కిలోల వరకు ప్యూర్ నైట్రోజన్ అంటే గాడ్ గిఫ్టెడ్ నైట్రోజన్ అన్నమాట. దీనికోసం రైతులు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సినటువంటి అవసరం లేదు. కేవలం ఇంటర్ క్రాప్ విధానంలో పత్తి పండిస్తున్నటువంటి రైతులు మధ్యలో 8 సార్లకు లేదా 6 సార్లకు ఇట్లాగా ఇంటర్ క్రాప్ విధానంలో తొగరి పంట లేదా కంది పంటను పండించినప్పుడు ఏమవుతుందంటే, ఆ కంది పంటకు ఉన్నటువంటి లెగ్యూమ్ పంటకు ఉన్నటువంటి ప్రత్యేక లక్షణం ఏంటంటే వాటికి వేరు బుడపలు ఉంటాయన్నమాట. సో ఈ వేరు బుడపల నుంచి గాలిలో ఉన్నటువంటి నైట్రోజన్ని తీసుకుంటాయన్నమాట. తీసుకొని అందులో నుంచి ఒక 20-30% పంటకు అందిస్తుంది. అట్లాగే మిగిలిన 40-80 కిలోల వరకు అంటే ఇది అత్యధికమైనటువంటి, అట్లాగే ప్యూర్ నైట్రోజన్ అన్నమాట. వెరీ వెరీ ఆర్గానిక్ నైట్రోజన్ అన్నమాట. మామూలుగా మనం కాంప్లెక్స్ ఎరువుల్లో ఉండేటువంటి నైట్రోజన్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో ఇది మనకు నేచురల్గా నేచర్ ఇచ్చినటువంటి గిఫ్ట్ అని అయితే చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇట్లాగా ఎకరానికి భారీగా నైట్రోజన్ విలువలు అనేవి మన భూమిలో పెరుగుతాయి అన్నమాట. సో ఇట్లాగా పత్తిలో ఇంటర్ క్రాపింగ్ విధానంలో కంది పంట కనుక వేసినట్లయితే, సో అట్లాగే ఈ కంది పంట యొక్క మనం ఈ క్యారెక్టర్స్ గనక చూసినట్లయితే ఇది అతి తక్కువ పోషకాలను తీసుకొని అధిక దిగుబడి ఇస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ అనేది చాలా తక్కువ మొత్తంలో తీసుకుంటుంది. అట్లాగే భాస్వరం మరియు సల్ఫర్ కేవలం ఈ 3 ప్రధానమైనటువంటి పోషకాలతోటే మనకు అత్యధికమైనటువంటి దిగుబడులను ఇస్తుంది. అంతేకాకుండా ఈ పోషకాల యొక్క సమృద్ధిని బ్యాలెన్స్ చేస్తాయి అన్నమాట. అంటే పత్తి పంట కొరకు మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్గా 10 పోషకాలు అనేవి మన భూమిలో ఉన్నట్లయితే అందులో నుంచి మనం మనకొక పంటకి ఇస్తున్నాం అన్నట్టు. ఈ 10 పోషకాలను, ఈ 10 పోషకాలలో ఒక 5 పోషకాలు అనేవి ఒక పంటకి ఇస్తున్నాము, మిగిలినటువంటి 5 పోషకాలని ఒక పంటకి ఇస్తున్నాము. సో ఈ 5 పోషకాలని మనము ఈ ఇంటర్ క్రాప్ విధానం అంటే 2 పంటలు మనం భూమిలో వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ మొత్తం పోషకాలని మనం వాడుతున్నాం అన్నమాట. సో ఇట్లాగా వాడడం వల్ల ఏమవుతుంది, మనకి పత్తి పంటల నుంచి లాభం వస్తుంది. సో అట్లాగే ఈ కంది పంట నుంచి లాభం వస్తుంది. సో అట్లాగే ఉన్నటువంటి 10 పోషకాలని కూడా మనం వాడుకలోకి తెస్తున్నాము. అంతేకాకుండా మేజర్ థింగ్ ఏంటంటే మనకు అత్యధిక మోతాదులో ఈ నైట్రోజన్ అనేది, నత్రజని విలువలు అనేవి భూమిలో పెరుగుతుంది. సో దీనివల్ల సారం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ రైజోబియం అనేటువంటి గుడ్ బ్యాక్టీరియా కూడా మన భూమిలో పెరుగుతుందన్నమాట. సో కందిలోకి వచ్చేసరికి ఇంకొక మంచి విషయం ఏమిటంటే దీని వేళ్ళు అనేవి 3-5 ఫీట్ల వరకు లోపలికి వెళ్ళి భూమి పొరల్లో ఉన్నటువంటి అడుగున ఉన్నటువంటి పోషకాలను కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పత్తి పంట చూసినట్లయితే 4-5 అడుగులు అనేది ఈ పత్తి పంట యొక్క వేళ్ళు వెళ్ళవు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి భూమి పొరల్లో ఉన్నటువంటి పోషకాలను ఇది వాడుకోలేదు. అదే మీరు కంది పంటను కూడా ఇంటర్ క్రాప్ విధానంలో చేసినట్లయితే 3-5 అడుగుల లోపల్లో ఉన్నటువంటి పోషకాలు కూడా
మీకు వాడుకలోకి రావడం అనేది జరుగుతుంది కాబట్టి సో ఇది మంచి విధానంగా అయితే చెప్పుకోవచ్చు. సో ఇట్లాగా రైతులకు 2 పంటల నుంచి అనుభవం పెరుగుతుంది. సో అట్లాగే అధిక దిగుబడులు పెరగడానికైతే అత్యధికంగా అవకాశం అనేది ఉంటుంది కాబట్టి సో ఇదండి ఇంటర్ క్రాపింగ్ విధానం వలన ఎలాంటి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయో సో అట్లాగే ఏళ్ల తరబడి ఒకే రకమైనటువంటి పంటలు వేయడం వల్ల చూశారు కదా ఎలాంటి దుష్పరిణామాలు ఉన్నాయో అనేది. సో వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే ఒక లైక్ చేయండి. అట్లాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.